జర్నలిస్టులకు ప్రాతినిధ్యం ఎక్రెడిటేషన్ మా ఆత్మగౌరవం ఎక్రెడిటేషన్ మా ఆత్మగౌరవం వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఎక్రెడిటేషన్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఎక్రెడిటేషన్ ఫీల్డ్ లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఎక్రెడిటేషన్ లేని ఎక్రెడిటేషన్ కమిటీల జిందాబాద్ ఏపీయూడబ్ల్యూజే ఏపీయూడబ్ల్యూజే ట్యాబ్లెట్ నెట్లు ఉన్నాయి, ఇన్ని ఏజెన్సీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిన విషయమే. కేవలం తగ్గించాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా అన్ని వర్గాల వరకు చేస్తున్నారు. కమిషనర్ గారు విజయ్ కుమార్ రెడ్డి గారు బయటకు వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్పి మన వినతి పత్రాన్ని తీసుకొని మన నాయకత్వం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వినతి పత్రాల్లోని అన్ని అంశాల మీద ఒక్కొక్కటి పాయింట్ వారి రాసుకొని మాట్లాడారు. సమాచార శాఖ ప్రభుత్వం నుంచి ఉన్న అంశాలు ఇప్పుడే మన సవరణలకు సంబంధించి ఏ పరిగణలో తీసుకుంటారనే స్పష్టంగా చెప్పారు. మొదటగా ఈ 5 లక్షల రూపాయల పరిహారం అనేది జర్నలిస్టులుగా ఉండి కోవిడ్తో చనిపోయిన వాళ్ళ పరిహారం అనేది సీఎం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయ్యి సీఎంఆర్ఎఫ్కి వెళ్ళింది, అందరికి వస్తాయి. ఒకరు అరా అక్రిడేషన్ లేకపోయినా కూడా పరిగణలో తీసుకొని వాళ్ళకు కూడా ఆ 5 లక్షలు ఇప్పించేందుకు మ్యాక్సిమం ట్రై చేస్తాం, ఇప్పిస్తామని చెప్పారు. అక్రిడేషన్లకు వచ్చేసరికి ఒకటి ఇమీడియట్గా ఈరోజు సాయంత్రమే మళ్ళీ ఆప్షన్ ఓపెన్ చేస్తారు, ఏదన్నా కొర ఉన్నోళ్ళు పెట్టుకోవాలి. 2 పెద్ద పత్రికలకు సంబంధించి ఏబీసీ ఉన్న పత్రికలకు జిఎస్టీ ఉన్న పత్రికలకు సంబంధించి మండలంలో 100 కాపీలు ఉండాలనే నిబంధన పరిగణలోకి తీసుకోరు. మండలంలో 100 కాపీలు ఉంటే ఇవ్వాలి అన్నది పరిగణలోకి తీసుకోరు. కాబట్టి మండలం మన ఎడిటర్ గారు కానివ్వండి, బ్యూరో నుంచి కానివ్వండి, నెట్వర్క్ నుంచి కానీ వచ్చిన లేఖలు అప్లై చేసుకున్న క్లిప్పింగ్స్ ఆధారంగా మండలంలో సర్క్యులేషన్ ఎంత ఉన్నా కూడా అందరి రిపోర్ట్లకి అక్రిడేషన్ కార్డును మంజూరు చేస్తారు. 3వది ఛానల్స్కి వచ్చేసరికి లోకల్ ఛానల్స్కి ఆపేస్తున్నారనేది ఒక ఇది. లోకల్ ఛానల్స్లో రోజువారీ 3 సార్లు వార్తలు ఇస్తూ స్టూడియో ఉన్న వాళ్ళందరికీ ఆపటానికి లేదు, వాళ్ళందరికీ జీవో ప్రకారం అక్రిడేషన్లు ఇవ్వాలి. మా రాష్ట్ర సమాచార శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని ఆయన స్పష్టంగా చెప్పారు. అలాంటి ఎక్కడైనా ఆపుతుంటే ఆ జిల్లా పరిధిలో ఆ జిల్లా చైర్మన్ కలెక్టర్ని అలాగే డిపిఆర్ఓ తోటి మనం మాట్లాడి యూనియన్ పరంగా ఏం చేయాలనేది అక్కడికక్కడ అది లోకల్గా చూసుకుందాం. ఈరోజు అక్రిడిటేషన్ల విషయంలో రాష్ట్రంలో జర్నలిస్టులు చెందుతున్న ఆందోళనని దృష్టిలో ఉంచుకుని ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గారి కార్యాలయం ముందు ఏపీడబ్ల్యూజే ఒక బైఠాయింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఏపీడబ్ల్యూజేకి సంబంధించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ముఖ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. మరి సుమారు 2 గంటల సేపు ఈ బైఠాయింపు జరిగిన తర్వాత కమిషనర్ గారు సభ్యులందరి దగ్గరికి కూడా వచ్చి ఒక వినతి పత్రాన్ని వారు తీసుకున్న తర్వాత యూనియన్ ముఖ్య నాయకత్వంతో వారు అంశాల వారీగా విడిగా ప్రతి అంశం మీద డీటెయిల్డ్గా డిస్కషను చేశారు. ఆ డిస్కషన్లో జర్నలిస్టులకు ఉన్న ఆందోళనని ఉన్న ఇబ్బందుల్ని అన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వారు కొన్నింటిని అంటే ముందు ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఆన్లైన్ అనేది క్లోజ్ అయిపోయి ఉంది, దాన్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తాము, అది ప్రక్రియ ముగిసేంత వరకు ఓపెన్లోనే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు, దాన్ని ఓపెన్ చేస్తామన్నారు. అంచేత ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు అది రీఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు. 1. 2, మండల కేంద్రాల్లో 500 సర్క్యులేషను 100 కాపీలు అమ్మాలి అనే ఆ నిబంధన ఏదైతే సర్క్యులేషన్ నిబంధన ఉందో దాన్ని అవసరం లేదు, దాన్ని రీకన్సిడర్ చేస్తాము, ఇబ్బంది లేదు. బ్యూరో చీఫ్ కానీ ఎడిటర్ కానీ మేనేజ్మెంట్ లెటర్ ఇస్తే కనుక సర్క్యులేషన్ నిబంధనతో సంబంధం లేకుండా
వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. అలాగే చిన్న పత్రికలకు సంబంధించి జిఎస్టీకి సంబంధించి గతంలో ఉన్నదానికంటే ఈసారి కొంచెం రాయితీ వారు ఇచ్చింది ఏంటంటే, ఇదివరకు 1000 కాపీలు తప్పనిసరిగా ప్రచురించి జిఎస్టీ ఉండాలన్నారు. ఇప్పుడు పత్రికకి జిఎస్టీ లేకపోయినా ప్రింటరు ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో ఆయన నేను జిఎస్టీ చెల్లించాను, నేను ఈ పత్రికను ప్రచురిస్తున్నాను, ఇన్ని కాపీలు వేస్తున్నానని చెప్పి ఆయన లెటర్ ఇస్తే కనుక ఆ లెటర్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి కూడా లోకల్ ఛానళ్ళకి లోకల్గా స్టూడియో ఉండి బులెటిన్స్ ఉన్నట్టయితే కనుక వారికి కూడా ఇస్తామని చెప్పి చెప్పారు. ఇంకా మరికొన్ని ఇప్పుడు కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు సంబంధించి 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ఇస్తామని చెప్పారు. అది ఫైనాన్స్ ఆమోదం పొందిందని, త్వరలో అది గవర్నమెంట్ క్లియరెన్స్ రాగానే వారందరికీ కూడా పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. వారికి అక్రిడిటేషన్ ఉన్నా లేకపోయినా జర్నలిస్టులు అయితే కనుక మానవతా దృక్పథంతో ఆ పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందని చెప్పారు. అందువల్ల ప్రస్తుతానికి వారి ప్రతిపాదించినటువంటి అంశాలు అమల్లో ఎలా ఉంటాయో చూసిన తర్వాత అప్పటికీ కూడా జర్నలిస్టులకు న్యాయం జరగట్లేదని భావించినప్పుడు తప్పనిసరిగా యూనియన్ మళ్ళీ ఇంకొకసారి కూర్చుని ఆలోచించి భవిష్యత్ కార్యక్రమాన్ని తర్వాత నిర్ణయించాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఎన్నోసార్లు ఇలాగే పోరాటాలు చేసినా కానీ చివరికి వచ్చేసరికి న్యాయం జరగట్లేదు. ఇది ఈశ్వరు అదే జరుగుతుందని చెప్పేసి జర్నలిస్టులో ఒక ఆందోళన ఉంది. దానికి మీరు ఏమంటారు? ఇది సహజమైతే సహజంగా మనము ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. కానీ ఈసారి మాకైతే గట్టి నమ్మకం ఏంటంటే వివిధ జిల్లాల నుంచి నాయకత్వం అంతా కలిసి ఒక చోట కూర్చొని ఒక నిర్ణయాన్ని కమిషనర్ చెప్పడం జరిగింది. కమిషనర్ గారు ప్రతి నాయకుడితో కూడా డిస్కస్ చేసిన తర్వాత పాజిబిలిటీ ఎంతవరకు ఉందో అంతవరకు ఆయన కమిట్ అయ్యాడు. ఒకవేళ కానీ ఆయన అవ్వకపోతే మళ్ళీ మనకున్న ఆయుధం మనకుంది. మనకెప్పుడు యూనిటీ ఇది ప్రధానం. పోరాటం అనేది మన జన్మ హక్కు. చివరి వరకు మనం పోరాడతాం. నాకు ఈరోజు కనపడింది అంటే కమిషనర్ గారిలో చేయాలి అనే తపన కనపడ్డది. గతంలో మేము 5-6 సార్లు కలిసినప్పుడు కూడా డిస్కషన్ జరిగింది, కానీ ఇంత డీప్ ఇన్వాల్వ్మెంట్, ఇంత డీప్ డిస్కషన్ జరగదు. కాబట్టి ఈరోజు కమిషనర్ గారు చూసిన తర్వాత కొంతవరకు సానుకూలంగా జరుగుతుంది అనుకుందాం. సానుకూలంగా